సంవత్సరాలు పట్టింది. బాసు టార్గెట్ టైం ఉంటుందా? నా ఇష్ట ప్రకారం మొదలు నడుస్తా స్కూల్లో. టీచర్లు పిల్లలు 8 గంటలకు వస్తే స్కూల్లో ఆయమ్మ 7:30కి ఎక్కడ ఉండాలి. అలా నెలలో 3 రోజులు లేట్ ఇట్లా పోతే 3 రోజులు కొంచెం లేట్ పోతాం కదా, ఒక రోజు మొత్తం కట్ చేసి ఉంటుంది. కుక్క తిప్పాలి, ఇంట్లో ఛాయ్ కూడా తాగొద్దు, టిఫిన్ కూడా తాగొద్దు, పోయి ఆడ ఏలు పెట్టాలి, 7:30 వరకు ఏలు పెట్టాలి. ఒక రోజు 2 నిమిషాలు రోడ్డు క్రాస్ అయినప్పుడు పెట్టినా కూడా ఆ రోజు నువ్వు చేసినా చేయకపోయినా అలా నెలలో 3 చేస్తే కట్ అవుతుంది. అలా భయం భక్తితో 15 సంవత్సరాలు పట్టింది 8,000 రావడానికి. చాలా మంది దయచేసి ఇప్పుడు అందరు డబ్బు గురించి వచ్చారు ఎక్కడికి. మరి వచ్చిన వాళ్ళు చూడండి ఏమన్నా మనము ఇక్కడ మనం వచ్చింది ఏమిటికి తెలుసుకోవడానికి. తెలుసుకుంటే అర్థమైతేనేమో చేస్తారు, అర్థం కాకపోతే వదిలిపెడతారు. అవునా కదా? తల్లి చేల్లో మేస్తే పిల్లడ మేస్తుంది, చెప్పాలి చేల్లోనే మేస్తుంది. నేనేం చేస్తాను, నా పిల్ల అదే చేస్తుంది. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ఇక్కడికి పిలిచే వాళ్ళందరూ ఏం చేస్తారు దయచేసి అర్థం చేసుకోండి. 1-2 నిమిషాలు వచ్చి పోరని చెప్తారు మీరు. వాళ్ళని వాళ్ళు వస్తున్నారు, ముందర కూర్చుంటుండ్రు, కథ ఒక 10 నిమిషాలు వింటారు, వెళ్ళిపోతుంది. అవునా కదా? మీకే క్లారిటీ లేదు కాబట్టి అలా చెప్తారు బయట పోయి. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే వాళ్ళకి కొంతమంది లైఫ్ మారింది. మీరు ఒక 2-3 గంటలు ఉంటుంది, 2 గంటలు ఉంటుంది. వచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈను నచ్చితే చేయి, నచ్చకపోతే వదే అని చెప్పాలి. అవసరం ఉన్న వాళ్ళు వస్తారు, అవసరం రాని. అవునా కదా? పండించిన పండంతా ఇంట్లోకి వస్తుందా? తాలు తౌడు పోయాక మిగిలిన గట్టి గింజలే మనవి. నెక్స్ట్ మీటింగ్ మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. మనం ఈరోజు వచ్చిన వాళ్ళు ఎవరు కూడా తప్పు పడద్దు, మనం చెప్పే దాంట్లో ఉంటుంది. వాళ్ళకి ఏం తెలుసు, 2 నిమిషాలు రా అమ్మ, 2 నిమిషాలు రా అన్నారు. వీడికి వచ్చి బయట జెండా మీటింగ్ అవుతుంది, పార్టీ మీటింగ్ అవుతుందని అక్కడ ఇంత ప్రాణం ఇక్కడ ఇంత ప్రాణం. ఆ మేడం మీరు పక్కన వాళ్ళకి ఏం చెప్తుంది, ఏదో సబ్బుల కంపెనీ అంటే అని చెప్తుంది. ఏ టైం కూడా వస్తుందా రాదా? నేను చెప్పాల్సింది ఏం లేదు, నాకు డబ్బు అవసరం. నేను కూడా చెప్పగానే ఉరికి రాలేదు. నేను ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్లైనర్ పాండు సార్కి 3 తరాలు కూడా పాండు సార్ అవకాశం ఇచ్చిండు, కానీ డబ్బు వస్తున్నాయి. డబ్బులు ఎట్లా వస్తాయి? నేను ఇలా వచ్చిన ఇష్టం వచ్చినట్టు కూర్చొని ఇష్టం చేసి వస్తుందా? రాదు. నాకు డబ్బు కావాలి. ఇందులో 3 జనరేషన్ ఉంది. లైఫ్ ఉన్నప్పుడు ఎక్కడైనా వయసులో ఉన్నప్పుడు సంపాదించేస్తే వచ్చే డబ్బు కాదు. మనం రేపు ఇంట్లో కూర్చున్నా రావాలి, మనం భూమి మీద లేకపోయినా రావాలి. అది నాకు కావాలని వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం చెప్తురో ఏం చేస్తారో శ్రద్ధగా విన్నా. ఇంటికి పోయాక ఎక్కువ టీవీ సీరియల్ పక్కన పెట్టి యూట్యూబ్లో మొత్తం విన్నా. ఎందుకంటే ఈరోజు అండి పెళ్లి చేసుకొని ప్రతి ఒక్కరు భార్య భర్త ఒకరోజు ఇంటికి వస్తారు. వాళ్ళని మంచోళ్ళని తెలుస్తుంది, కానీ ఆమె రాగానే బీరోతాలో చేతికి ఇస్తారా? ఇయర్ 3-4 నెలలు అక్కడిక్కడ జర్నీ చేస్తేనే కొత్త కోడని నమ్ముతారు. అవునా కదా? ఈ రోజు వచ్చిన లక్షణం చెప్పాలని, లక్షణం వస్తుంది చెప్పాలని నమ్మకం ఉండదని క్లారిటీ రాదు. క్లారిటీ వస్తుందని నమ్మకం రాదు. మీరు చేయాలంటే ఏం చేయాలి? 10-12 మీటింగ్స్ అటెండ్ కావాలి, మైండ్ ఇక్కడే పెట్టి. నేను అలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి నేను తీసుకొచ్చిన వాళ్ళని, నేను కింద కూర్చుంటే నా వాళ్ళు కూడా మీద కూర్చుంటారు. అక్కడిక్కడ చూస్తుంది, నేను తీసుకొచ్చిన ఎక్కడ పోయిందో నా కూడా బయటకు వెళ్తుంది. ఏమైనా అర్థమవుతుందా? నేను అలాంటి కూడా ఫస్ట్ ఒక 5-6 మీటింగ్ అలా చేసినా నాకు సక్సెస్ రాలే. పాండు సార్ చెక్ ఎందుకు పెరుగుతుంది, నాకు చెక్ ఎందుకు పెరుగుతలేదన్న పాండు సార్ గమనించిన. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ వస్తుండు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని కూర్చుంటుడు. పాండు సార్కి డబ్బు అవసరం. ఇప్పటిదాకా ఒక సురేష్ సార్ చెప్పిండు, అప్లైనర్ ఏం చేస్తే మాత్రం మనకు సక్సెస్ ఉందని చెప్పిండు. అప్లైనర్ ఆల్రెడీ బోర్లో పడి అన్ని లేచి చెక్కు పెడుతుంది కాబట్టి అనుభవం కొద్ది. డాడీ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు అనుభవం కొద్ది చెప్తారు. అవునా కదా? నాకు కావాల్సిన డబ్బు పాండు సార్ ఇక్కడ మీటింగ్ రమ్మంటే వచ్చిన. ఎవ్వరు రాకపోయినా నాకు డబ్బు అవసరం, నాకు పక్కింటోళ్ళకి డబ్బు నాకు అవసరం. చేస్తూ పోయినా ఇందులో చేయాల్సింది ఏం లేదు సార్. పెద్దగా ఇందులో ఇంతమంది రాసి నాకు చదువు రాదు. నేను చదువుకుంది 2వ తరగతి. 15 సంవత్సరాల స్కూల్లో ఒక అవకాశం దొరికిందా నువ్వు వాడుకున్న కొన్ని హెల్త్ సప్లిమెంట్స్. నేను ఆరోగ్యంగా ఉన్నా నాకు తెలిసిన కొంతమందికి చెప్పిన, వాళ్ళు వస్తే వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్లో కూర్చోబెట్టిన. నేను శ్రద్ధగా ఇంటూ వాళ్ళకు కూడా ఇంటే 10 మందిలో 20 మంది 30 40 మంది చెప్పుకుంటూ పోయినా 7,000 10,000 నెలకు దాటుకుంటూ పోయింది. ఇప్పుడు నాకు నెల జీతం 2,54,283. ఎవరైనా ఇందులోకి రాగానే అత్తగారింటి నుంచి అమ్మగారింటి అత్తగారు రాని ఎవరు నేర్చుకోరు. ఇంట్లో ఎవరేం చేస్తారో భయం భక్తితో నుండి శ్రద్ధగా అంటే నేర్చుకుంటాం. అవునా కదా? ఏదైనా చూడండి, ఎప్పుడైనా విద్యార్థి అంటే నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నేను పెద్ద లీడర్, నేను తోకున్నానంటే సెట్ కాదు. ప్రతి ఒక్కరికి గమనిస్తున్నా. నెక్స్ట్ మీటింగ్ మాత్రం మనం ఏం చేస్తాం, మన పిల్లలు అదే చేస్తారు. దయచేసి కొత్త వాళ్ళకి మేడం నేను చెప్తున్నాను, ఇంత మంచి అవకాశం ఎక్కడ బయట లేదు. బయట నెల కొంటున్నామా లేదా? సబ్బు సరుపు పేస్ట్. వ్యవసాయం లేని వాళ్ళు కొనొద్దు, హెల్త్ సప్ల మీద లేని నమ్మకం లేదు. ఒక 5-6 మీటింగ్లోకి వచ్చి కొనండి. ప్రతి ఒక్కరు సబ్బు సరుపు పేస్ట్ వాడాల్సిందా లేదా? అక్కడ కొనేది ఇక్కడ కొనుక్కొని కొంతమంది ఇలా నాలాగా మాట్లాడుతుంటే
చాలా మిస్టేక్ చేసిందంటే కొంతమంది మాట్లాడుతుంటే బయటకు వెళ్ళిపోయినా. ఒక ఆమె నాలాగా మాట్లాడి ఇంత చెక్కన్నాడు బయటకు పోయిన మాట నాకు అర్థం కాలేదు. మళ్ళీ 2-3 మీటింగ్లకు వచ్చి శ్రద్ధగా ఇన్నాక నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరి మాట ఎవరేం మాట్లాడుతారో మాట కరెక్ట్ అయింది. అయ్యో అవును కదా అనుకున్న ఆ రోజు నుండి వాడేది వాడుకుంటూ కొంతమంది టీం తయారు చేసుకుంటూ ఇందులో సింపు మేడం మంచి చేస్తే డబ్బులు వస్తాయి. స్కూల్లో చూడండి ఎక్కడ మీరు ఏ జాబు చేసినా డబ్బు వస్తే ఆరోగ్యం రాదు, ఆరోగ్యం వస్తే డబ్బు రాదు. మనం ఏం చేస్తామంటే ఇందులో మా అప్లైన్ ఏం చెప్పారంటే సంవత్సరం నిలబడండి మేడం, నువ్వు బయట ఎన్ని సంవత్సరాలు చేసినా నీకు డబ్బు 1,00,000 రాదు. చదువు లేదు, పెట్టుబడి లేదు, వయసు లేదు. ఇందులో 1 సంవత్సరం నిలబడు, 1,00,000 వచ్చేంత వరకే నిలబడు. 1,00,000 తర్వాత 1,00,000 నుంచి ఎన్ని లక్షలు చేయాలో 1,00,000 చూసుకుంటుంది అన్నాడు. ఎందుకంటే అప్లైడ్ గవర్నమెంట్ జాబ్ బంద్ చేసుకోండి. పాండ్ సార్ ఏం చెప్తారు చేసినా 20,000 30,000 నేను డబ్బులు ఎందుకంటే ఏళ్ళ తరబడి చేసినా కూడా వచ్చినాడు ఇలా వస్తాయి ఇలా పోతాయి. నాకు డబ్బు కావాలని నిలబడ్డాను కాబట్టి 2,50,000 స్కూల్లో సంవత్సరం మొత్తం చేస్తే 80,000. 2 సంవత్సరాలకి ఎంత 1,60,000 అంట. 3 సంవత్సరాలకి ఎన్ని 2,40,000 అంట. ఇప్పుడు నా జీతం ఎంత ఇలా 3 సంవత్సరాలకి ఒకటే నెల తీసుకుంటున్నా. ఇందులో నేను చదువు చదివినా పెట్టుబడి పెట్టినా ఏం చెప్పండి ఒకసారి ఆలోచించండి. ఏదైనా కూడా శ్రద్ధగా ఇంటనే అర్థమవుతుంది, వినకపోతే అర్థం కాదు. స్కూల్లో టీచర్ పిల్లల్ని రోజు స్కూల్కి పంపిస్తాం. టీచర్ ఏం చెప్తున్నా శ్రద్ధగా వినాలి, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ తెల్లారి టీచర్కి అప్పచెప్పాలి. అప్పచెప్పి సంవత్సరం మొత్తం చేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. ఏ ఇంటికి వెళ్ళి బ్యాగు తీసి ఇసి కొట్టిన ఇష్టం చేసి వస్తాడా? టీచర్ ఒకసారి 2 సార్లు చూస్తుంది, 3వ సారి పక్కకు పెడుతుంది అసంటోని. అవునా కదా? దయచేసి అర్థం చేసుకోండి. ఇందులో 3 జనరేషన్ నాకు నేను లేకపోయినా నా ఫ్యామిలీ 3 తరాలకు సెట్ అయితే తీసుకుంటున్నా. చాలా మంది ఒకటే మేడం ఆయమ్మ ఏం చేస్తే నేను అది చేస్తా, నాకు డబ్బు కావాలంటే మాత్రం మీరు చేయొచ్చా లేదా? చేయొచ్చా లేదా? ప్రతి ఒక్కరు చెప్పండి. నా వల్ల కాదు అనుకుంటే ఏం కాదు, పిల్లినైనా ఇంట్రెస్ట్ కూడా తిరిగి పూలు అవుతుంది. అవుతుందా కదా? ఇందులో సక్సెస్ అయినా మేడం కొంచెం నెగిటివ్ దూరంగా ఉన్నా. 10 మంది తాగుబోతారంటే మనం తిరిగితే 11 ఎత్తి మనమే అవుతాం. అవునా కదా? మన పిల్లలకే మంచిగా చెప్తాం, అరే రోజు మంచోడంటే కూడా అని చెప్తాం. మనం కూడా ఏం చేస్తాం, మీటింగ్ అంటే మీటింగ్లో రాకుండా ఇంటికాడ బయట తిరిగేటోళ్ళు రెస్టారెంట్ తెలిసి గోడల మీకు ఎత్తున వాళ్ళ మాట మనం ఆగిపోతాం. మా ఇంటి పక్కన స్టార్టింగ్ మీటింగ్ తీసుకొచ్చిన ఆమె ఇన్నకి ఏం చేస్తే పక్కింటి ఆమె పోయి సలహాలు అడిగింది. సలహాలు అడితే ఆల్రెడీ మా ఆయన తెచ్చిండి సబ్బు పెడతాను అలాగే ఇదంతా వేస్ట్ అడదంట. ఆమె ఆడనే ఆగిపోయింది. నేను మాత్రం రోజు చేసుకుంటూ పోతుంటే 6 నెలల క్రితం సంవత్సరం క్రితం నాకు 82,000 వస్తుంటే నల్గొండలో వాళ్ళ పిన్ని ఉంటుందంటే నా ఫోటో ఆ ఫోన్ వాట్సాప్ పెట్టిందంట. ఉరికొచ్చంటుంది, నీకంటే 82,000 వస్తున్నాయి, అదే సభల మీటింగ్లో పోయినావు, నువ్వు పోయినావు, ఇప్పుడు అందులో అంత వస్తున్నాయి అన్న. అవును అన్న. ఓ అమ్మ నేను వస్తా అంటే పక్కింటా వద్దని మీటింగ్కి 2వ సారి అందుకే నేను రాలేదు అన్నది. సరే అమ్మ నువ్వు ఇప్పుడు కూడా పక్కింటా మాట్లాడను అని చెప్పిన. లేదు నేను కూడా వస్తాను 5 ఆధార్ కార్డులు పట్టుకొచ్చింది. ఆమె పక్కింటలో మాడని తెలుసా లాస్ట్ అయింది ఆమెనా నేనా? అందుకని దయచేసి ఎవరు మాట్లాడకండి, దయచేసి అర్థం చేసుకోండి. మళ్ళీ ఎవరు వచ్చినా ఎవరు రాకుండా నాకు డబ్బు అవసరని డిసెంబర్ చెక్కు జనవరిలో వస్తుంది. జనవరి చెక్కు 4 లక్షలు నేను సక్సెస్ రావడం కారణం మేడం ఇందులో కోరిక తీరిక ఓపికతో పాటు ఏం చెప్తున్నా గౌరవించుకుంటే నేను కూర్చున్నా డబ్బు అవసరం అని. చాలా మంది ఏం చేస్తారు, నేను ఆల్రెడీ నేను టీచర్ని, నేను డాక్టర్ని, నేను కానిస్టేబుల్ని, నాకు మీటింగ్ అవసరం లేదు, వాళ్ళు చెప్తే నేనేం తినేది అని మనం బయట ఉన్నారు చాలా మంది. నేను జాయిన్ అయినప్పుడు మీటింగ్లో రమ్మంటే నీకు ఆయమ్మ నువ్వు వెళ్ళమ్మా అన్నారు. వాళ్ళు ఏడే ఉన్నారు ఆడనే ఉన్నారు. ఇందులో వెస్టైన్లో నేను మీటింగ్లో తెలుసుకొని ఈ రోజు కలెక్టర్ జాయిన్ అయినా సరే ఆయన బిజినెస్ చేసుకోవాలి, ఆరోగ్యం చేసుకోవాలంటే ఫోన్స్ ఇచ్చా పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టి కూర్చుంటేనే నేర్చుకుంటేనే సక్సెస్ అవుతాడు. కలెక్టర్ కూడా అంతే. కలెక్టర్ అయినా సబ్బు వాడుకోవాల్సిందే, ఆయన కూడా ఇదే బిజినెస్ ప్లాన్, ఆయమ్మ కూడా ఇదే బిజినెస్ ప్లాన్. బాగుందా లేదా? సూపర్. దయచేసి అర్థం చేసుకోండి. నా మాట కొంచెం కోపంగా ఉంటాయి, నవ్వుతా చెప్పిన వాళ్ళు చెడిపోమ్మని చెప్తారు, కోపంతో చెప్పిన వాళ్ళు బతకమని చెప్తారు. అవునా కదా? ఒకటే సక్సెస్ రాదు. నెక్స్ట్ మీటింగ్ ఉంది కదా, నెక్స్ట్ హాల్ సరిపోతుంది కదా, వేరే మీటింగ్ అయినా ప్లాన్ చేస్తాం లేదా ఇక్కడైనా కూడా 2 చేతులు ఉన్నాయా లేదా? 2 చేతులలో ఇద్దరు పట్టుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టండి. మీరు ఏం చెప్పకండి, 2 చేతులు ఇద్దరు తీసుకొచ్చి కూర్చోబెట్టండి. నేను అదే చేసిన. మీరందరూ 1 ఇయర్ నిలబడండి. ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం. కోతి దగ్గర 500 నోటు పెట్టండి, 2 అట్టిపట్టు పెట్టండి, ఏం తీసుకుంటుంది? అదే 500 నోటు పెడితే మస్తు వస్తాయి. మనం చాలా మంది ఇప్పుడు మీటింగ్ రమ్మంటే ఏం చేస్తున్నామంటే ఓ అమ్మాయి అలా ఆడితే పార్టీ మీటింగ్ అవుతుంది 500 అంటే ఒక బిర్యానీ ప్యాకెట్ అంట. ఎన్ని రోజులు ఉంటుంది బిర్యానీ తింటే? 500 ఎన్ని రోజులు వస్తాయి? ఇందులో ఈ రోజు వచ్చి 3 గంటలు మైండ్ సెట్ చేసుకొని మీటింగ్ ఇంటే నీ ఫ్యామిలీ 3 తరాల వరకు సెట్ అవుతుంది. 3 తరాలు మటన్ తిన్నా 3 గంటలు ఉంటుంది, సినిమా పోయినా 3 నెలలు ఉంటుంది. అవునా కదా? అందుకనే దయచేసి అర్థం చేసుకోండి. నా బాధలు ఏంటంటే మేడం సింపుల్,
ధనవంతుడు కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాలాంటి పేదరాలు ధనవంతురాలు కావాలంటే ఏకైక మార్గం వెస్టేజ్ ఒకటే. 1 year నిలబడండి, డబ్బులో చూడకండి. బయట ఎక్కడ చేసిన 1 లక్ష 1 year నిలబడి మీరు చేసే పని చేసుకుంటూ మీ అప్లై ఏం చెప్తా చేయండి. మీరందరూ 1 year లో 1 lakh తీసుకోవాలని కోరుకున్నా. తీసుకుందామా? 1 year 1 lakh. థ్యాంక్ యూ మేడం టైం ఇచ్చినందుకు.